Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే వైఎస్ఆర్సీపీ ఏం చేయాలి? ఇదే అంశం పైన రకరకాల కసరత్తుల తర్వాత రెండు జాబితాలను వెలువరించారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మూడో జాబితా రెడీ చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండు జాబితాల్లోనూ సిట్టింగుల్లో దాదాపు 40 మంది స్థానాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ అసంతృప్తి ఏ విధంగా డైవర్ట్ కాబోతుంది? మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రూపంలో ఏపీలో అడుగు పెడతారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి నష్టం జరగబోతుంది, ఏ పార్టీకి కలిసి వస్తుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు గోసాల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్లో 2 లిస్టులు రిలీజ్ చేశారంటే అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. తెలంగాణలో కూడా మనం చూసాం, 3 నెలల ముందరే క్యాండిడేట్లు వీళ్ళే అనేటువంటి అనౌన్స్మెంట్ అప్పుడు సీఎం కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 లిస్టులు రిలీజ్ చేశారు. మొదటి లిస్టులో 3 మీద మాత్రమే కోపం ప్రదర్శించారు. తర్వాత లిస్టులో ఏకంగా 10 మంది సిట్టింగ్లు గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. అలానే దాదాపు 38-40 చోట్ల మార్పులు చేర్పులు జరిగినాయి. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి ఈ మార్పు రాజకీయం అనేది ఎవరికి మంచిది? రాజకీయ పార్టీకి ఒక విధమైన ఆలోచన ఉంటుందండి, విధానం. పూర్వం 11th అవర్ దాకా లిస్టులు బయట పెట్టేవారు కాదు. లిస్టులు బయట పెట్టేస్తే ఎగిరిపోయే పక్షులు ఎక్కువ ఉంటాయి, ముందుగానే ఎగిరిపోతాయి. తొందరపడి కోవిల ముందే కూసింది అంటే దానివల్ల రాజకీయ పార్టీలకి అప్పుడు డిసడ్వాంటేజ్ ఉండేది. వీళ్ళు వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళి టికెట్లు ఇచ్చేసుకుంటూ ఉండేవారు, ఇంకో పార్టీ నుంచి ముందుగానే టికెట్లు ఇచ్చేసుకుంటూ ఉండేవారు, అదే నియోజకవర్గాన్ని కూడా తెచ్చేసుకునేవారు. అంచేత అప్పుడు ఆ రోజుల్లో దాని మీద అంటే దీర్ఘంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఒక ఆర్య రాజకీయ పార్టీకి వచ్చింది. మీరు ఖచ్చితంగా ఇప్పుడు అలా కాదు, ముందుగానే అనౌన్స్ చేసేస్తే మన అనౌన్స్ చేసిన వ్యక్తులు సిద్ధం అవడానికి టైం ఎక్కువ తీసుకుంటారు, టైం ఉంటుంది. ఎవరైతే ఆశావాహులు మనకి దూరకుండా నునుమంటుంది రాజకీయాల్లో, మన దగ్గర పనిచేసిన వాడి కన్నా బయట ఉండేటువంటి వాడు వీడు బెటర్ క్యాండిడేట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అతను అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. పూర్వం రాజకీయ పార్టీలకి 1-2 దొరికేవారు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మంది హేమా హేమి, ఒక్కొక్క పార్టీకి 100 మంది హేమా హేమి. మన దగ్గరకు వచ్చిన క్యాండిడేటు అతను మనకి లాయల్ గా కనిపేపటికి శక్తివంతుడు కాదేమో, ఇతను మన దగ్గర చేతులు కట్టుకుంటున్నాడు, రెండో వాడు చాలా హీరోగా కనిపిస్తున్నాడు, కాబట్టి ఇతను ముందుగానే అతన్ని అనౌన్స్ చేసేద్దాం, లేకపోతే ఇంకో పార్టీ ఎత్తుకుపోతుంది, కిడ్నాప్ చేసేస్తుంది. ఈ రకమైన ఆలోచన ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా 3 నెలల ముందు నుంచే నాయకుడు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్ఛార్జ్ పేరు మీదనో లేదా అభ్యర్థి పేరు మీదనో అనౌన్స్ చేస్తున్నారు. గతంలో కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఈ పరిస్థితి పరిమితమై ఉండేది. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలంగాణలో అయితే ఒకేసారి 115 నియోజకవర్గాలకి అనౌన్స్ చేశారు అప్పుడు కేసీఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా దాదాపు 40-50 నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టడం, కసరత్తు పెట్టడం, ఇవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసేటువంటి చర్యలుగా కనిపిస్తున్నాయా, లేదా విపక్షాలకి అవకాశం ఇచ్చేవి, అసంతృప్తులకి వేరే దారి చూపించేవి అలా కనిపిస్తున్నాయి అనుకో? ఎందుకంటే మంత్రులకు సీట్లు రాలా. ఇప్పుడు అమర్నాథ్ లాంటి గుడివాడ అమర్నాథ్కి టికెట్ లేదు. ఆయన ఈరోజు కార్యకర్తల దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో వేశారు. ఇద్దరు ఫ్రెండ్స్, ఆయన ఓదార్పు, ఈయన ఓదార్పు లాగా జరిగింది అక్కడ కార్యక్రమం. అంటే వీటి వలన ఏంటి ప్రయోజనం? పార్టీకి కలిసి వస్తుందా? ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడో ఇంకో జిల్లాలో శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకొచ్చి విశాఖ జిల్లాలో క్యాండిడేట్లకి సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏ విధంగా ఫలితం చూపిస్తుంది, ప్రజలపైన ప్రభావం చూపిస్తుందని మనం భావించవచ్చు? మంచి ప్రశ్న వేశారండి. మీరు మరోలా అనుకోకపోతే, ఒక వైద్యశాల హాస్పిటల్ నిర్మాణం చేయాలన్నా, లేదా ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలన్నా, ఆయా రంగాల్లో నిష్ఠాత్ములు, దీర్ఘకాలం అనుభవం ఉన్నవారు, నిశితమైన పరిశీలన శక్తి ఉన్న వారితో సలహాలు చేయడం వల్ల పార్టీలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరిగేది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిని ఖచ్చితంగా నేను బయటికి చెప్తున్నాను. అతనికి అనుభవజ్ఞులు ఎవరు లేరు. పక్కన పత్రికా రంగంలోంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అనుభవజ్ఞులు. అంటే అడ్వైజర్స్ కింద జివో ద్వారా ఆయనకి అడ్వైజర్స్, సలహాదారులుగా అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ గతంలో రాజకీయ క్షేత్రంలో కానీ, ప్రజాక్షేత్రంలో కానీ, రాజకీయ పార్టీలో కూడా ఏదో రాజకీయ పార్టీలో వ్యూహాలు రచించే వ్యక్తిగా కానీ, సలహాలు ఇచ్చే వ్యక్తిగా కానీ ఎక్కడ వారి పరిచయం లేదు, వారి అనుభవాలు లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇవాళ అసంతృప్తి నాయకుల మీద ఈయనకి అసంతృప్తి ఉందా,
నాయకులకే వీరి మీద అసంతృప్తి ఉందా? ఒక ప్రభుత్వం నిలబడాలంటే, ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజాక్షేత్రంలో అందరి అభిమానాన్ని చూరుకున్న నాయకుడిని వదిలేయకూడదు. వాళ్ళ నాయకుడు కనసంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరగాలి. నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేవారు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో, ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేసి వారికి ప్రమేయం లేకుండా పరిపాలనలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ప్యారలల్ గా రన్ అయితే సలహాదారులతో ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఈయనకు కూడా నమ్మకం లేకుండా పోయింది. అంచేత ఎవరో సలహాదారులు చెప్తున్నారు బలానా వాళ్ళు మార్చండి, బలవాళ్ళు మార్చండి. 50% పైన మార్పులు జరుగుతాయండి. 50% పైన మార్పులు జరిగితే ప్రభుత్వం మీద ప్రజలకి విశ్వాసం ఉన్నట్ట. రాజశేఖర రెడ్డి గారు 2009లో పోటీ చేస్తున్నప్పుడు ఒక విలేకరు ఒక పేరు చెప్పకూడదు నేను, ఆయన డైరెక్ట్ గా ఆయన అడిగారు, మీరు కొత్త పథకాలు ఏమీ అనౌన్స్ చేయట్లేదండి, చంద్రబాబు నాయుడు గారు అన్ని కొత్త పథకాలు అనౌన్స్ చేస్తున్నారు, మీరు ఏది కొత్త పథకం అనౌన్స్ చేయలేదు ఏమిటండి అన్నారు. ఇంతకు ముందు నేను ఏమైతే పథకాలు అమలు చేశానో ఆ పథకాలను కంటిన్యూ చేస్తాను కాబట్టి ప్రజలు నన్ను విశ్వసిస్తారు. ఎందుకు అనుభవించారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. దే ఆర్ ఎంజాయింగ్ దీస్ స్కీమ్స్. ఏ స్కీమ్ అమలు చేయదు చంద్రబాబు నాయుడు. ఎన్ని స్కీములు ప్రామిస్ చేస్తే ఇలా పోయా, నేను అన్ని స్కీములు అమలు చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి అంటే ఏమిటో తెలుసు, ఇచ్చేవాడా, ఎక్కొట్టేవాడా, యూటర్న్ చేసేవాడా, మాటలకే పరిమితమా. అలాగా ఈవేళ ఆయనకంటూ ఒక క్యాంప్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరి మీద భయం అక్కర్లేదు ఆయనకి. వీళ్ళని పెడితే, వీళ్ళు కంటిన్యూ చేస్తే, ప్రజాప్రతినిధులుగా వీళ్ళు రాకపోతే, నెగ్గకపోతే అంచేత పార్టీ అడ్వర్స్ పొజిషన్ లో ఉందని ఒకటి ఎక్కువ చోట్ల సామాజిక సమీకరణల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. అంటే సామాజిక సమీకరణల ప్రకారం అభ్యర్థుల ఎంపిక అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి వైఖరి సరిగానే ఉందా? ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి రామకృష్ణారెడ్డి ఈక్వేషన్ ఒకసారి మనం చూస్తే అక్కడ సామాజిక వర్గ పరంగా వేరే సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి, కానీ 2 టర్ములు ఆయన ఎమ్మెల్యేగా చేసిన ఆయన, అలానే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కూడా అత్యంత సన్నిహితుడు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వని పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు నియోజకవర్గాలు మారాల్సినటువంటి అనివార్యత ఉంది అనేటువంటి ఒక లెక్క చెప్తున్నారు. ఇవి ఏ విధంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? ఏమంటే 2 టర్ములు ఆయన నెగ్గారు. సామాజిక వర్గం యొక్క సమతుల్యం కావాలనుకున్నప్పుడు 2 టర్ములు ఎలా నెక్కొచ్చాడు ఆయన? పార్టీ ఇమేజీ, ముఖ్యమంత్రి గారి ఇమేజీ, పార్టీ ఇచ్చినటువంటి పథకాల ఇమేజీ, ఆళ్ళ రామకృష్ణ గారి వ్యక్తిగత ఇమేజీ, ఆయన ఈ 2 టర్ముల్లో ప్రజలతో మమేకమైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్నిట్లో ఒక త్రాసులో వేస్తే సామాజిక సమతుల్యం తోకడానికి సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఎక్కడో మిస్టేక్. ఎక్కడ చేస్తున్నారు మిస్టేక్? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ గారిని పూర్తిగా డిలీట్ చేసేస్తే, ఆయన వెళ్ళి ఏదో క్యాంపులో చేరిపోతే మీరు బలహీనపడినట్టు కాదా? మీ నుంచి వ్యక్తి దూరం అయిపోతే నియోజకవర్గంలో మరి ఈ కొత్త వ్యక్తి ఎంతవరకు ఉంటాడు? మీరు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి లాగో, లేకపోతే బాగా వయసు వచ్చిన వ్యక్తులుగా. కాబట్టి ఇప్పుడు మీకు ప్రజల యొక్క గౌరవం, ప్రజల్లో మీ మీద నమ్మకం చాలా అవసరం, విశ్వసనీయత కావాలి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా వాళ్ళని విశాఖపట్నంలోనూ అనకాపల్లిలో నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట పెడితే స్థానికులతో మమేకం కాని నాయకులు రాజకీయంగా యాక్సెప్ట్ చేస్తారా? ప్రజల్లో మమేకం కలరా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేస్తారనుకుంటే మీరు ఎవరిని పెట్టినా పర్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈక్వేషన్స్ అన్ని టీడీపీ జనసేన కలవడం వల్ల, అంటే ఒక కూటమిగా రావడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు, వాటికి మెడిసిన్ కనిపెట్టేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి వాదన ఎంతవరకు నమ్మొచ్చు? మీరు మెడిసిన్ కనిపెట్టారు కదా, రోగం కాదు, మెడిసిన్ కనిపెట్టట్లేదు, అభద్రతాభావం. తెలియకుండానే ఈయన మీద ఈయనకి నమ్మకం తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు తన్ను తాను విశ్వసించలేకపోతున్నారు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పేరు అస్మాన్ తెస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఆయన తనయుడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు ఏ పని చేసినా తనకి చాలా నమ్మకంతో చేసేవాడు. ఎస్, నేను వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఈ 2009 ఎన్నికల్లో నెక్కినా ఓడిపోయినా అదే బాధ్యత అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతగా నేనున్నాను, ప్రజలకి నేనే ముఖ్యమంత్రిని. ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి క్యాండిడేటు, నన్ను రిప్రజెంట్ చేస్తున్నారు ప్రతినిధులు, వాళ్ళు ప్రజాప్రతినిధులు, నేను పంపించిన వాళ్ళు. ప్రజల్ని శాసించేటువంటి ఆ విశ్వాసం, నమ్మకం ఈయనకి లేదు. ఈయనకి ముందు ఆయన మీద నమ్మకం లేకపోవడం వల్ల అభద్రతాభావం పట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అన్నా ఈయనకి అభద్రతాభావం పట్టుకుంటారు. సరేనంటే పార్టీలో ఎవరు సరిగ్గా మాట్లాడుతున్నారు? పార్టీలో ఈయనకి ఉత్సాహం వచ్చేలాగా, ఈయనకు అభద్రత భావం పోయేలాగా ఎవరు మాట్లాడడానికి ఎందుకు లేదంటే
ఎవరికి ఇంట్రెస్ట్ చేయలేదు, వర్క్ ఇంట్రెస్ట్ చేయలేదు, డిప్లాయ్ చేయలేదు. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లేరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మీటింగ్ పెట్టేసి మాట్లాడతారు. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్, జనసేన, చంద్రబాబు నాయుడు గారు పార్టీల వల్ల, వారిద్దరి కలయిక వల్ల తనకు వచ్చినటువంటి సామాజిక వర్గాల ఈక్వేషన్ లో ఎక్కడో లోటు ఉంది, లోపం ఉంది అనుకున్నప్పుడు అసలు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఒక చోట ఫోకస్ చేయగలిగారు. ఆయనకున్న సామాజిక వర్గంలో కానీ ఆయన ఎవరి మీద ఆధారం, ఆయన అంత బలమైన క్యాండిడేట్ అయితే, అంత బలమైన క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఢీకొట్టే క్యాండిడేట్ అయితే ఈయనే ఒక విషయం సవాల్ విసిరారు. 175 నియోజకవర్గాల్లో నువ్వు పోటీ చేయరు. మర్చిపోయిరా డైలాగు? 175 నియోజకవర్గాల్లో నీ ప్రత్యర్థి పోటీ చేసేటువంటి అవకాశం లేని బలహీనుడని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు 175 నియోజకవర్గాల్లో నీ పార్టీ ఎవరితో పొత్తులు లేకుండా పోటీ చేస్తున్నప్పుడు నీ అభ్యర్థుల మీద నీకు నమ్మకం లేకపోవడం నీ బలహీనత. రైట్. ఇప్పుడు రాజకీయాల్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వచ్చినటువంటి మరొక మార్పు షర్మిల రంగప్రవేశం చేస్తున్నారనేది. ఇప్పుడు ఓట్ల చీలిక అనేది, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను, అందుకే అందరినీ కలుపుకుని ముందుకెళ్తాను, టీడీపీ జనసేన కలిసి రేపో మాపో బీజేపీ కూడా కలవచ్చు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో షర్మిల ఎంట్రీ అనేది ఇప్పుడు 2 వర్గాలుగా జరిగేటువంటి ఎన్నికలకి మూడో పక్షం వచ్చి చేరినట్టుగా మనం భావించవచ్చా? ఖచ్చితంగా అండి. ఈ 2 వర్గాల మీద ఇప్పుడు 2 వర్గాలు రాజకీయంగా ఉన్నట్టయితే అది రాజకీయ కురుక్షేత్రంగా అనిపించుకోవద్దు. ఎందుకంటే ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో, చంద్రబాబు నాయుడు గారి మీద గతం నుంచి కూడా వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆయన ఎక్కువ మాట్లాడటం వల్ల, ఆయన యొక్క చేతల వల్ల, ఆయన యొక్క తీరు వల్ల, రాజకీయ తీరు వల్ల, ఆయన అందరినీ దూరం చేసుకునే విధానం వల్ల, ఆయన సుదీర్ఘ రాజకీయ అన్ని అవకాశాలు వచ్చే తెలియకుండానే అప్పటికప్పుడు ఆయనకి అవకాశాలు వచ్చే ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదు రండి. ఆయన నెగ్గినప్పుడు ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయలేదు. కాబట్టి ఆయనకన్నా బలైన వాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అనుకోకపోతే, ఇప్పుడు మీరు వచ్చే షర్మిల వచ్చినప్పుడు థర్డ్ ఫోర్స్ గా వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరికీ ఆల్టర్నేటివ్ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. మీకు తెలంగాణలో ఉన్న విషయం ఏమొచ్చింది? కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఎవరికి ఫేవర్ చేస్తుంది? ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారు? బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనుకుని కేసీఆర్ అనుకున్నారు. కేసీఆర్ టార్గెట్ చేసేవారు, కేటీఆర్ టార్గెట్ చేసేవాడు. కేసీఆర్ అంటే అప్పుడు బండి సంజయ్ కుమార్ ఆయనే దీన్ని ఊపుతున్నాడు, ప్రతిపక్షాన్ని కేసీఆర్ ని అటాక్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు మధ్యలో వచ్చింది కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల తర్వాత నుంచి వచ్చింది ఊపు, తర్వాత నుంచి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరి మధ్యన కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆల్టర్నేటివ్ కాడు చాలా మందికి కాదు. రాయలసీమలో ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చింది. 3 సీట్లు తెలుగుదేశం గెలిస్తే అక్కడ 52 సీట్లో 49 వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు షర్మిల ఎంటర్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీరన్న మంచి మాట చెప్పారు. ఒకటి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆవేశపరమైన మాటలు, నిర్ణయాలు, ఆయన రాజకీయ చరిత్ర నాకు చాలా ఎక్కువ ఉంది అనుకుని ఆయనంతటా ఆయనే పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారి వైపు టర్న్ అయ్యేలా చేశారు. ఆయన ఓకే, ఆయనకి రాజకీయ అనుభవం లేదో ఏముందో ఎవరి మీద ఆధారపడతారు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోని ఒక అంటే చంద్రబాబు నాయుడు గారిని డిఫీట్ చేయాలి, ఓడించాలని ఒక బలమైన శక్తులు, అభిమానులు అనండి, మోడీ గారి అభిమానులు అనండి, పార్టీ అభిమానులు అనండి, లేదా ఎప్పుడు దీర్ఘకాలంగా ఒక జాతీయవాదం అనుకోండి, లేకపోతే ఇంటలెక్చువల్స్ లైన్ అనుకుందాం, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం వల్లనే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు తప్ప బీజేపీకి ఓట్లు చేసినట్టయితే మళ్ళీ స్ప్లిటర్ గ్రూప్స్ అంటే ఈ చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఓటు బీజేపీకి పడిపోతే చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడని, చంద్రబాబు నాయుడు మీద ఉన్నట్టు అంటే ఇన్కంబెన్సీ, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా వ్యతిరేకత అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వేసి ఎస్ ఇట్ టుక్ అడ్వాంటేజ్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్. ఎస్ ఇట్ అడ్వాంటేజ్. అంచేతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఢిల్లీ వెళ్ళి ఎవరైనా అధికారులకు కండువాలు కప్పుతారు, ప్రధానమంత్రికి, హోంమంత్రికి కప్పుతారు. ఈయన పార్టీ స్పోక్స్ పర్సన్ కప్పొచ్చారు రామ్ మాధవ్కి. కాబట్టి అక్కడ ఎక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వాడు నాన్ కాన్స్టిట్యూషనల్ వ్యక్తికి కండువా కప్పరు, శాలో కప్పొచ్చారు. రైట్.
ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫైట్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ డిసడ్వాంటేజ్. అంటే నేషనల్ పార్టీ ఖచ్చితంగా నేషనల్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ నేషనల్ పార్టీకి ఉంటూ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విడిపోయారు, రాష్ట్ర విభజన అయిపోయింది, రైట్ అవన్నీ మర్చిపోయారు. ఎలా మర్చిపోతారు తెలుసా అండి? అంతకన్నా అర్థమైన పాలన చూసినప్పుడు మర్చిపోతారు. కాంగ్రెస్ కన్నా అర్థాంతంగా ఉన్న పాలన చూసినప్పుడు ఇంకా శత్రుత్వాలు ఉండవు. మీకు ఇప్పుడు ఉంది, మీరు ఎవరో వియ్యంకుడితో మీరు పడలేదు, రెండో వియ్యంకుడు వచ్చాడు, రెండో వియ్యంకుడు పరిస్థితి చూసి లేదు మొదటి వియ్యంకుడితో శ్రేయంగా ఉందో వెళ్తారు. ప్రజలకి అటువంటి పరిస్థితి వస్తుంది అంటారు. అయితే ప్రజలకు వచ్చేసింది. మనం ముగ్గురు రాక్షసుల్లో ఎవరిని ఎన్నుకోవాలి? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసాము, జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనకి ఐఎస్ఐ మార్కే ఉంది ఆయనకి. ఇప్పుడు కాంగ్రెస్, గతంలో కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ముందు మీకు ఎవరు రాజగోపాల్ మన సీనియర్ మోస్ట్ వాళ్ళ నాయకుల పేర్లని గుర్తొస్తాయి. ఇప్పుడు ఉన్న ట్రయాంగిల్ ఫైట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ప్రజల దృష్టి వాళ్ళపై మరల్చుకోగలరా? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పోటీ ముఖాముఖినైతే అది వేరు, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పోటీ. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ బీజేపీకి కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కి ప్రాంతీయ పార్టీకి. వ్యక్తి ఆధారమైన పార్టీ. జగన్మోహన్ రెడ్డి యొక్క పర్సనల్ స్ట్రేచర్, అక్కడ మీకు షర్మిల గారి స్ట్రేచర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్ట్రేచర్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనుక్షణం మారిపోతున్నటువంటి స్థితి ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీ షర్మిల రూపంలో ఇస్తున్నటువంటి ఎంట్రీ వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా తీసుకుంటున్నటువంటి మార్పులు, ఎక్కడికక్కడ అభ్యర్థుల మార్పు దగ్గర నుంచి చేసుకొస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎటువంటి రిజల్ట్ ఇవ్వబోతాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాయలసీమలో గట్టి పోటీ, 3 పక్షాల కూటమిగా ఎన్నికల వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉందని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరోవైపు నుంచి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు విషయంలో షర్మిల పార్టీ ద్వారా అదేవిధంగా ఆమె జరపబోయేటువంటి మాజీ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి మీటింగ్స్ ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. కాబట్టి 2 పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీతో పాటు తెలుగుదేశం జనసేన కూటమి కూడా మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.